హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సారీ ఫర్ ద లేట్ వీడియో. కొంచెం మార్నింగ్ నుంచి బిజీ ఉండడం వల్ల వీడియో చేయలేదు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ. నిన్న మ్యాచ్ జరిగింది నైట్, ఈరోజు కాదు సారీ, అంటే ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. ఆర్సీబీ ఫస్ట్ నట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవాలి. అస్సాంలో జరిగింది గౌహతి స్టేడియంలో. అస్సాంలో ఎప్పుడు జరిగినా రాజస్థాన్ వాళ్ళు మ్యాక్సిమం గెలుస్తున్నారు. అదేంటో మరి అదేం మ్యాజిక్ నాకైతే తెలియదు. బహుశా రియాన్ పరాగ్ సొంత స్టేట్ కాబట్టి ఏమైనా గెలుస్తున్నారు మనకైతే తెలియదు. అది రాజస్థాన్ వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అని చెప్పుకోవాలన్నమాట. ఇంతకుముందు కూడా అస్సాంలో మ్యాచ్ ఆడారు రాజస్థాన్ రాయల్స్, ఖచ్చితంగా గెలిచారు అనమాట ఆ మ్యాచ్. అది స్టేట్ టాపిక్కి వెళ్ళిపోతే వీళ్ళు 124/7 ఇంకా రజత్ పతిదారు లాస్ట్లో వాళ్ళు ఉతకబట్టి ఒక 200 పైచిలకు రన్స్ ఏదో వచ్చినాయి. లాస్ట్లో ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యని తీసుకుని మంచి పని చేశారు. 201/8 లాస్ట్ 2 వికెట్లు భువనేశ్వర్ కుమార్ వెంకటేష్ అయ్యర్ పడకుండా ఏదో కాపాడారు, పరుగు పోయకుండా కాపాడారు అని చెప్పుకోవాలి. అటు నుంచి వచ్చేసి ఇంకా రాజస్థాన్ రాయల్స్ దిగడం ఆ ఇంపాక్ట్ ప్లేయర్ ఆ వైభవ్ సూర్యవంశీ కూడా అసలు 15 ఏళ్ళు అర్థం కావట్లేదు, 25 ఏళ్ళు అర్థం కావట్లే, అలా కొడుతున్న రూత్లో సిట్టింగ్ అనమాట. అది అసలు రావడం 6లు 4లు అసలు జేష్ హోజిల్వుడ్ లేడు, బుమ్రా లేడు, ఎవడు లేడు అతనికి. ఎవరు వచ్చినా ఫీర్లెస్ బ్యాటింగ్ అనమాట. ఇంకా చెప్పుకోవాలంటే అంత రూత్లో సిట్టింగ్ చేశాడు. నాకే ఆశ్చర్యం వేసింది, ఇతనికి 15 ఏళ్ళ లేదా 25 ఏళ్ళ అని అంత డెప్త్లో బ్యాటింగ్ చేశాడు అనమాట. మరి ప్రాక్టీస్ ఎక్కడ చేశాడు అతనికే తెలియాలి. అది 15 ఇయర్స్కి నేను ఆ టైం అంటే 10th క్లాసు. మనకి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఉంది కానీ మరీ పిచ్చుల మీద పిచ్చగొట్టుడు కొట్టే అంత ప్రాక్టీస్ అయితే లేదు. సో అదనమాట. అండ్ నాకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ క్రికెటర్ అవుదాం అనుకున్నా, బ్యాడ్ లక్ ఎట్టు ఉండిపోయాను. సరే, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే నిన్నైతే రాజస్థాన్ రాయల్స్ అయితే గెలిచింది. వీళ్ళు 201కి 8 వికెట్స్ పడితే వాళ్ళు 4 వికెట్స్లోనే కొట్టేశారు. 202 ధ్రువ్ జురేల్ కొట్టాడు, ఆడితో పాటు 78 కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. ధ్రువ్ జురేల్ వచ్చేసి 83 కొట్టాడు. వీళ్ళిద్దరూ దాదాపు 158 రన్స్ కొట్టేశారు 200 రన్స్లో. మిగతా 50 రన్స్ ఏదో పైపైన మిగతా 2-3 కొట్టారు అనుకోండి. యశస్వి జైస్వాల్ ఫస్ట్లోనే అవుట్ అయిపోయాడు. సో ఇదన్నమాట మ్యాచ్ అప్డేట్స్. మీకు ఎలా అనిపించింది ఆ మ్యాచ్ అప్డేట్స్? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా మ్యాచ్ అప్డేట్స్కి, లేదంటే ఇది సరిపోయిద్దా? అండ్ అటు నుంచి వచ్చేసి నా ఛానల్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలా? నేను ఫుల్ వీడియో చేస్తే అసలు వ్యూస్ వెళ్తా, ఫుల్ వీడియోస్కి వ్యూస్ ఎందుకు రావట్లేదు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి జేజే స్పీక్స్ ఇన్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.